ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన రెండవ రాకలు ఎలా వస్తున్నాయంట? కొదమ సింహం వల్లే వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆయన రెండవ రాకల్లో కొదమ సింహం వల్ల రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తీర్పు తీర్చడానికి, అంటే మన లెక్కలన్నీ కూడా అప్పచెప్పడానికి వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన రెండవ రాకలు ఎలా వస్తున్నాయంట? మన లెక్కలన్నీ కూడా అప్పచెప్తాడు ప్రియమైన వాళ్ళ. అంటే వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి ఆయన దగ్గర జీతము సిద్ధము చేసి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. నువ్వు పుట్టినది మొదలుకొని నీ బ్రతుకు ఎలా ఉందో ఆయన అప్పచెప్తాడు ప్రియమైన వాళ్ళ. నువ్వు ఎక్కడ ఎలా బ్రతికావో, ఎటువంటి అన్యాయపు యొక్క స్థితిని కలిగి ఉన్నావో, ఏ పాప స్థితిని కలిగి ఉన్నావో, ఎటువంటి అవమాన బ్రతుకులు మనం బ్రతుకుతున్నామో, ఇవన్నీ కూడా ఆయన దగ్గర చెట్ట పట్టుకుని ఆయన రెండవ రాకల్లో వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన తిడితే ఇప్పుడు తిట్టించుకోవడానికి రావట్లేదు, ఆయన కొడితే కొట్టించుకోవడానికి రావట్లేదు, ఆయన అవమానిస్తే అవమానం చెందడానికి ఆయన రావట్లేదు. కొదమ సింహం వల్లే ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. రెండవది, ఎవరైతే మంచి